ప్రతి ఒక్కరూ మరణిస్తారు. మరణించిన జీవించే వాళ్ళే అమరజీవులు. బ్రిటిష్ వారిచ్చిన అత్యున్నత పురస్కారం తిరస్కరించి ప్రపంచ సాహిత్యంలోని నోబెల్ ప్రైజ్ను గెలుచుకొచ్చి 150 కోట్ల భారతీయుల గుండెల్లో ప్రతిధ్వనిస్తున్న జాతీయ గీతాన్ని రూపొందించిన వ్యక్తి మరెవరో కాదు, ఆయనే రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి మనం గీతాంజలి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు తలెత్తుకు తిరగగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలై మగ్గిపోదో, ఎక్కడ విద్యా విజ్ఞానం పాశ్చాత్య మూఢనమ్మకాల్లో మగ్గిపోదో, ఎక్కడ సాటి మనిషి మరొక మనిషి యొక్క విజ్ఞానాన్ని దోచుకోడు, ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడాన్ని ఈ దేశాన్ని మేల్కొల్పు అంటూ గీతాంజలి రచించారు. గీతాంజలి రచించి తరగతి గదిలోనే కాకుండా ప్రకృతి ఒడిలో పాఠాలు జరగాలని శాంతినికేతనం స్థాపించి నూతన విద్యా విధానాన్ని రూపొందించారు. అలాంటి వ్యక్తి యొక్క గొప్పతనం తెలుసుకుంటూ మరొకసారి మన జాతీయ గీతంతో పాటు ఆయన అమర్ సోనార్ బంగ్లా అనే బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా రూపొందించారు. అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నవభారతదేశ నిర్మాణంలో మనవంతు పాలు పంచుకుంటూ ఆయన వర్ధంతికి మరొకసారి నిలవలు అర్పిస్తూ జై హింద్.